మీ ఇంట్లో ఈ 4 వస్తువులు కానీ ఉన్నట్లయితే శ్రావణ మాసం మొదలయ్యేలోపు వాటిని తీసేసి బయట పడేసేయండి. లేదు అంటే మీ ఇంటికి దరిద్రం అనేది కలుగుతుందండి. అప్పుడు కష్టాలతో మీ ఇంట్లో పైసా కూడా మిగలదండి. కానీ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసేసి బయట కనుక పడేసినట్లయితే అపర కుబేరులుగా మారడం ఖాయమండి. మీ ఇంట్లో డబ్బు సమస్యలున్నా, భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దానికి కారణం మీ ఇంట్లో ఈ 4 వస్తువులు ఉండడమే అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఈ వస్తువులు దరిద్ర దేవతకు సంకేతం. ఎవరైతే ఈ వస్తువులను ఇంట్లో అలానే ఉంచుతూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదండి. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయట పడేస్తేనే శ్రావణ లక్ష్మి మీ ఇంటికి వస్తుందండి. మీరు చేసేటువంటి పూజలకి ఫలితం అనేది కలుగుతుంది. మరి ఆ వస్తువులు ఏంటండి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగు సంవత్సరంలో 12 మాసాల్లో 5వ మాసంగా ఉన్నటువంటి ఈ నెలలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంచరించడం వలన ఏంటంటే ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరండి. ఈ మాసానికి శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఎంతో పుణ్యం. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే. శ్రీకృష్ణుడు పుట్టింది శ్రావణ మాసంలోనే. శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండేటువంటి శివుడు ఈ మాసంలో మహావిష్ణువును పూజిస్తారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయండి. హనుమంతునితో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర వారు మంగళవారం రోజునే జన్మించారని చెప్పి పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే శ్రావణ మాసం మంగళవారం రోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో గడుపుతూ ఉంటారు. మహిళలు ముఖ్యంగా ఆ రోజుల్లో మంగళగౌరి వ్రతాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలానే శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పువ్వులు, మల్లె పువ్వులు పెడితే రుణ విముక్తి కలుగుతుందని, సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతో పాటు పెళ్ళి కాని యువతులు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని భక్తితో నిర్వహిస్తారండి. పసుపు, బంగారం, వెండితో పాటు గౌరమ్మను పూజిస్తే మంచి జరుగుతుందన్న నమ్మకం. శ్రావణ శుద్ధ చవితి పంచమి రోజున నాగుల చవితి, నాగపంచమి జరుపుతూ ఉంటారు. ఆ రోజున పుట్టలో పాలు పోస్తే సర్వ దోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు అనేవి చేస్తూ ఉంటారు. నవ వధువులతో తొలి శ్రావణ మాసం ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారండి. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసాలలో వచ్చేటువంటి పౌర్ణమిని శ్రావణ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారండి. దీన్ని రక్షాబంధన్, దంద్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ఈ రోజుల్లో సంతోషిమాత జయంతి కూడా కావడంతో అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారండి. శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ రోజున శ్రీకృష్ణాష్టమిగా కూడా నిర్వహిస్తారు. ఈ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించినట్లయితే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఈరోజు చిన్నారులతో కృష్ణుని వేషాలు, ఆడపిల్లలు గోపికల వేషాలతో ఉట్టి సంబరాలను నిర్వహించడం అనేది ఆనవాయితీ. శ్రావణ మాసం కృష్ణపక్షం అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునేటువంటి వారు, పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోవాలి అనుకున్నటువంటి వారు ఈ అమావాస్యను నిర్వహిస్తారండి. పోలాల అమావాస్యను ప్రస్తుతం అంతా పోలేరు అమావాస్యగా గ్రామ దేవతలైన పోలేరెమ్మను ఆరాధించే రోజుగా నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివునికి ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో అభిషేకం కనుక చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పి భక్తుల నమ్మకం అండి. శ్రావణ మాసం చంద్రుని మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపేటువంటి మాసం.
ఈ మాసమందు రవి సంచరించేటువంటి నక్షత్ర ప్రభావం చంద్రుని మూలకంగా మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందండి. చంద్రుని చారణించి జరగబో దుష్ఫలితాలు నివారించడానికి మంచి కలిగించడానికి ధర్మాచరణను లేని పండుగ ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనస్సును తిప్పుకొని మానసిక శాంతిని పొందడానికి ప్రకృతి వలన కలిగేటువంటి అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యం పొందేందుకు శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలలో ఈ నియమాలను పాటించాలని నిర్దేశించారు. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో కొన్ని వస్తువులను తీసేసి బయట పడేస్తే దరిద్రం పోయి లక్ష్మి వస్తుందని చెప్తారు. ముఖ్యంగా పాత చెప్పులు, తెగిపోయిన చెప్పులు, పాత చెప్పులు, పనికిరాని చెప్పులు మీ ఇంట్లో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేసి పేదవారికి ఇచ్చేసేయండి, లేకపోతే ఎక్కడైనా సరే పడేయండి. అలానే శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంట్లో చిల్లులు పడినటువంటి చిరిగిపోయిన చీరలు ఉంటే వాటి నుంచి ఇంటి నుంచి తీసేయండి. అలానే ఇంట్లో బూజు ఉన్నా సరే, దుమ్ము ఉన్నా సరే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఒక్కసారి ఇంటిని మొత్తం క్లీన్ చేసేసుకోండి. అదేవిధంగా పగిలిపోయిన గాజులు కానీ, విరిగిపోయిన గాజు ముక్కలు కానీ ఏమైనా సరే ఉంటే వాటన్నిటిని కూడా శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటి నుంచి తగ్గించి బయటపడేసేయండి. విరిగిపోయిన దేవుని విగ్రహాలు, పగిలిపోయిన లేక పాతబడిపోయిన దేవుని విగ్రహాలు కానీ, ఫొటోస్ కానీ ఉంటే వాటిని కూడా శ్రావణ మాసం వచ్చేలోపు తొలగించండి. అదేవిధంగా కొంతమంది ఆడవారు వంట సరుకులు ఎక్కువగా కొని తెచ్చేసుకుని వంటగదిలో పెట్టేసుకుంటుంటారు. కానీ వాటిలో చాలా పదార్థాలను యూజ్ చేయరు. అంటే పిండి, రవ్వలు, పప్పు దినుసులు లాంటివి బూజు పట్టి, పురుగులు పట్టి పోయి ఉంటాయి. అలాంటి వాటిని చాలామంది ఆడవారు యూజ్ చేయరు, బయట కూడా పడేయరండి. అలా బూజు పట్టిన, పురుగు పట్టిన పదార్థాలు వంటగదిలో కనుక ఉన్నట్లయితే దరిద్ర దేవత ఇంటిని వదిలి వెళ్ళదు, లక్ష్మి అస్సలు రాదు. కాబట్టి శ్రావణ మాసం అయ్యేలోపు వంటగదిలో ఉండేటువంటి ఇలాంటి పనికిమాలిన పదార్థాలను తీసి బయటపడేసేయండి. వంటగదిలో పాత బ్రష్లు, బూజులు లాంటివి ఏవైనా సరే ఉన్నా కూడా శ్రావణ మాసంలోపు వాటన్నిటినీ తీసేసి బయటపడేసేయండి. ఒక్కసారి వంటగదిని మొత్తం క్లీన్ చేసేసుకోండి. శ్రావణ మాసం వచ్చేలోపు వంటగదిని శుభ్రంగా నీట్గా ఉంచేసుకోండి. ఈ విధంగా శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఇంటిలో ఉన్న పగిలిన, విరిగిన, చిరిగిన పాత వస్తువులను ఎవరైతే తీసి పడేస్తారో వాళ్ళ ఇంట్లోంచి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అంటే శ్రావణ లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసి కూర్చుంటుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిలో నుంచి ఈ వస్తువులను తీసేసి బయటపడేసేయండి. శ్రావణ లక్ష్మి మీ ఇంట్లోనికి ఆహ్వానించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.